దేవరా మూవీతో పాన్ ఇండియాని షేక్ చేసేందుకు కొరటాల శివ నిజానికి ఆచార్యతో ఊహించని ఫెయిల్యూర్ ని ఫేస్ చేశాడు. అసలు ఫెయిల్యూర్స్ తెలియని తనకి ఆచార్య పెద్ద షాకే ఇచ్చింది. కెరీరే డైలమాలో పడే పరిస్థితి వచ్చింది. కానీ పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలన్నట్టు పాన్ ఇండియా లెవెల్లో తానేంటో ప్రూవ్ చేసుకునే పనిలో దూసుకెళ్తున్నాడు కొరటాల శివ. దేవర మూవీ షూటింగ్ పూర్తిగా వచ్చింది. ప్యాచ్ వర్క్ తో సహా ఈ వారం గోవాలో షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతోంది ఫిల్మ్ టీం. నిజానికి దేవర మూవీ పాన్ ఇండియా లెవెల్లో 2 భాగాలుగా రాబోతోంది. జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి సేమ్ హీరోతో కాంబినేషన్ కాదు, సెన్సేషన్ కూడా రిపీట్ అయ్యేలా ఉంది. దేవరకి ముందు వరకు కొరటాల శివ కెరీరే డైలమాలో పడింది. కారణం ఆచార్య ఫెయిల్యూర్. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అవడంతో కొరటాల శివకి అప్పటి వరకున్న నో ఫెయిల్యూర్స్ ట్యాగ్ పోయింది. అందుకే పోయిన చోటే వెతుక్కుంటున్నాడు కొరటాల శివ. నిజానికి మిర్చి నుంచి భరతను నేను వరకు వరుసగా బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్నాడు కొరటాల శివ. కానీ ఆచార్య ఒక్కటే పాన్ ఇండియా లెవెల్లో షాక్ ఇచ్చింది. మెగా మల్టీస్టారర్ ప్రయోగం బెడిసికొట్టింది. ఆచార్య ఆశించిన ఫలితం రాకున్న చిరు తనయుడు ఇలా ఇద్దరినీ కలిపి సినిమా తీసిన ఘనత కొరటాల శివకి దక్కింది. ఇద్దరి ఇమేజ్లని బ్యాలెన్స్ చేసేలా స్క్రిప్ట్ రాయటమే కాదు, సినిమా తీశాడు కొరటాల. కొన్ని ఈక్వేషన్స్ సెట్ కాక రిజల్ట్ రివర్స్ అయింది. ఆచార్యతో పాన్ ఇండియా ప్రయత్నం వికటించినా దేవరతో అది సాధించబోతున్నాడు కొరటాల శివ. మొత్తంగా 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో వరుసగా 2 ఏళ్లు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కొరటాల శివ.